చంద్రబాబు నాయుడు గారిని బీసీల తరఫున బీసీల ఆత్మ గౌరవాన్ని మీరు వడ్డలు వేటంటారా లేకపోతే వెన్నుపోటంటారా? బీసీ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని భంగపరచడం అంటారా? సూటిగా అడుగుతున్నాం. మీరు గతంలో 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక బీసీ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ రాష్ట్రానికి. ఓసీలో కాపు సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి మీరే ఇచ్చారు. కానీ 2 సంవత్సరాల్లో మీరు మంత్రిమండలి ఏర్పాటు చేసిన తర్వాత బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి చేసే యోగ్యత లేదా? బీసీలకు ఏమీ అడగలేరనేటువంటి ధైర్యమా? బీసీల తరఫున బీసీల ఆత్మ గౌరవ ఆత్మక్షోభకి మేము అడుగుతున్నాం, కారకులు మీరు కాదా? అంటే ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం కోసం అనేక ఉద్యమాలు చేసి రాజ్యాధికారం పొందలేని స్థితిలో ఉన్నటువంటి అనేక కులాలకి నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేళ్లు మీరు అనేక అసత్య ప్రచారాలు చేయటం ద్వారా ఈరోజు అధికారంలోకి వచ్చారు. మరీ అడుగుతున్నాను నేను, ఎక్కడ బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు ఎందుకు? అంటే బీసీలంటే మీకు చులకనా? బీసీలంటే మీకు లోకువా? మీరు వెనకబడ్డ కులాల్ని వెనకబాటుకి నెట్టేయడానికి ఇదొక్క ఉదాహరణ చాలదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో ఇంకోటి అడుగుతా ఉన్నాను. మీరు పదే పదే బీసీలకు చాలా చేశాం అని మాట్లాడుతూ ఉంటారు. బీసీలను మోసం చేశారు. మీరు చాలా చేయటం కాదు, మోసాలు చాలా చేశారు బీసీలకు. ఆ రోజు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి 56 కార్పొరేషన్లు ఒకేసారి 672 మంది డైరెక్టర్లతోటి 56 కార్పొరేషన్లు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్తో సహా వేస్తే మీరు రోజు ఒకే ప్రచారం చేశారు. మీరు కార్పొరేషన్లు వేశారు, కార్పొరేషన్లకి ఎక్కడా భవనం లేదు, వాళ్ళకు రూమ్ లేదు, టేబుల్ లేదు అనేటువంటి మాటలు మాట్లాడారు. ఇప్పటి వరకు మీరు 40 మందిని మాత్రమే కార్పొరేషన్ చైర్మన్లుగా వేశారు. అంటే మిగతా 16 కార్పొరేషన్లో ఉన్న కులాల్ని చిన్నగా చూడటం కాదా? ఇది బీసీలకు చేసే మేలా? అంటే బీసీలు అడగలేరని మీరు అనుకుంటున్నారా? బీసీలు ఇవాళ చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. అబద్ధాలకు వేదికగా మహానాడు పెట్టి నేను చేసినటువంటి పనులు అంటే మోసాలు ఎలా చేస్తున్నానని చెప్పేటువంటి ఒక వేదిక ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసంగంలో కానీ లోకేష్ గారి ప్రసంగంలో కానీ చూసినట్లయితే బీసీలు ప్రతిసారి మోసపోయారు. తెలుగుదేశం పాలనలో మీ అవసరాల కోసం అబద్ధాల్ని హామీలుగా ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా బీసీలని దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి ఇవాళ కూటమి ఎదురైంది. అందుకే నేను మరొకసారి అడుగుతున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజం ఆలోచిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం గురించి చర్చిస్తూ ఉంది. నాడు ఒక బీసీని ఉప ముఖ్యమంత్రి చేసి నేడు ఉప ముఖ్యమంత్రి పదవికి బీసీ సరిపోడా? బీసీలకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో అది లభించేసిందనేటువంటి ఒక ధైర్యమా ఆలోచించమని బీసీల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు నాయుడు బీసీల ద్రోహి అని చెప్పుకోవడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. ఎందుకంటే రాజ్యాధికారంలో ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళకి ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మరి బీసీలకు కూడా అదే కోరిక ఉందే. బీసీల్లో 140 కులాలుంటే ఆ కులాల్లో ఏదో ఒక బీసీ అభ్యర్థి బీసీ సభ్యుడు ఉప ముఖ్యమంత్రి అయితే మావాడని భావించేటువంటి పరిస్థితిలో వాళ్ళందరినీ కూడా మోసం చేసినటువంటి మాట సందర్భంగా నన్ను మనవి చేస్తా ఉన్నాను. 2 ఏళ్ళు అయింది. 56 కార్పొరేషన్లకి 40 కార్పొరేషన్లు ఎందుకు వేశారు? 2 ఏళ్ళు అయింది. కార్పొరేషన్లకి ఏ నిధులు మీరు మంజూరు చేశారు? ఏ కార్పొరేషన్ ద్వారా ఎంతెంత ఖర్చు పెట్టారు చెప్పండి. ఆ రోజు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా చేయూత, చేదోడు, తోడు, నేతన్న నేస్తాం, దానితో పాటుగా రజకులకు ప్రత్యేకమైనటువంటి రాయితీలు, దానితో పాటుగా మత్స్యకారులకు భరోసా, ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు ఆ రోజు చాలా అసత్య ప్రచారాలు చేశారు. బీసీల్లో అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయం అన్న పదానికి భారతదేశంలోనే
ఒక చిరునామా ఒక రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినటువంటి పరిస్థితుల్ని ఇవాళ గుర్తు చేయడానికి ప్రధానంగా నా సోదరులందరూ వచ్చారు. అందరూ మాట్లాడతాం. ఇవాళ ప్రధానమైనటువంటి డిమాండ్ బీసీ వర్గాలని చిన్న చూపు చూశాడు చంద్రబాబు నాయుడు గారు. బీసీ వర్గాల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. బీసీ వర్గాల ఆత్మక్షోభ బయటపడింది. 2 సంవత్సరాలు అయింది. మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవి గతంలో ఇచ్చి ఈనాడు తీసేయడానికి గల కారణాన్ని రేపు మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలా, బీసీలకు క్షమాపణ చెప్పాలా, బీసీలని రాజకీయ పరంగా వారి యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందని ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇవాళ మా మిత్రులందరూ వచ్చాం బీసీల తరఫున గళమెత్తడానికి. బీసీ వర్గాల్లో ఆనాడు రాష్ట్ర కేబినెట్లో పనిచేసి మా వర్గాలకి ఎక్కడ కూడా చేయి చాయకుండా, ఎవరిని ఆశించకుండా యాచించకుండా ఆత్మ గౌరవంతో బ్రతికినటువంటి పరిస్థితుల్లో మా బీసీలు ఉంటే ఇవాళ బీసీలు వ్యవసాయం చేసుకునే వాడికి గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయం చేసుకునే యూరియా సప్లై లేదు, పండినటువంటి పంటను కొనుగోలు చేసేటువంటి స్థితిలో దోపిడీ. ఇవన్నీ చూసినట్లయితే అన్నిటికంటే ముఖ్యంగా విద్యే ఆస్తిగా ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ చేసిన విధానం, నాడు నేడులో పిల్లలకు సదుపాయాలు కల్పించిన విధానం, దానితో పాటుగా ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చి ప్రపంచమే ఒక గ్రామంగా చూడాలనేటువంటి ఒక బాలుడి యొక్క మనస్సుని ఎరిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు. ఇంగ్లీష్ మీడియం వద్దన్నావు, నాడు నేడు స్కూల్స్ ఆపేశావు. ఇవాళ డిఎస్ఏ చూడు, బీసీ పిల్లలు ఎంతోమంది రాశారు, లీక్ మెగా లీక్. ఇవాళ మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పండి. మీరు మహానాళ్ళు పెట్టుకుంటున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు, అబద్ధాలకు ఒక వేదికని ఏర్పాటు చేసుకుంటున్నారు. మాట్లాడితే పొదుపు, దీనికి మళ్ళీ ఒక టెక్నాలజీ ప్రతి చోట పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టాలట, ఈయన చెప్పే అబద్ధాన్ని వినాలట, ఆ అబద్ధాలను అమాయకులుగా వెళ్ళి ప్రజలకు చెప్పాలట, చెప్పి ఈయనొక్కడే కారణభూతుడని చెప్పాలంట. బీసీ సమాజాన్ని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలను నమ్మి ఒక జీవిత కాలం 2-3 తరాలు వెనక్కి వెళ్ళిపోయాం. దయచేసి ఆలోచించండి. ఈ ఒక్క ఉదాహరణని ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి ఉప ముఖ్యమంత్రి పదవికి బీసీలు అర్హులు కాదని, నాడు జడ్జిలకే అది అర్హులు కాదన్నాడు, ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా అర్హులు కాదన్నాడు. ఇదా బీసీలకి తెలుగుదేశం చేసిందని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే బీసీలకు సంబంధించినటువంటి ప్రతి అంశంలోనూ ప్రతి రిపీటెడ్గా మీరు చేసిన మోసాల మీద మేమందరం కూడా బీసీ మంత్రులుగా మాజీ మంత్రులుగా మా నాయకత్వం వహించిన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మీ కపట నాటకాన్ని బయట పెడతామని సందర్భంగా మనవి చేస్తూ మిత్రుడు